హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యర్ డైలీ బ్లాగ్స్. మన రోజు వీడియోస్ చూస్తున్నారు కదా. డే 22 ఈ రోజు నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక ఇల్లు అయితే కూలిపోయింది. ఇక్కడ చూపిస్తా చూడండి. నిన్న కురిసిన వర్షానికి పాపం ఇల్లు అయితే కూలిపోయింది. ఈ ఇల్లు కట్టడానికి ఆ ఇల్లు గల ఆమె చాలా కష్టపడి ఉంటుంది. చూడండి, ఈ రోజు మన మీటింగ్ వీళ్ళతో అన్నమాట. కానీ మనం అడిగే క్వశ్చన్స్ కి వీళ్ళైతే అసలు ఆన్సర్ ఇవ్వలేదు. చూడండి మీరే. నువ్వు పొద్దున్నే బ్రష్ చేసావు నువ్వా? ఏంది పిలుస్తా అంటే వెళ్ళిపోతున్నావా? ఓ ఆగిటా చూడు దో. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఎంత పిలిచినా కూడా అది అసలు మన మాట వినకుండానే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, ఒక పెద్ద పుట్ట అయితే ఉంది. నేను రోజు వాకింగ్ వెళ్తున్నా కానీ అసలు ఆ పుట్ట సైకి చూడలేదు. ఈ రోజు చూశాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ రాయి చూడండి. ఈ రాయి చూడడానికి చాలా బలంగా ఉంది. ఎలా తిరుగుతుందనే కదా. కాదండి, నేనే ఫోన్ తిప్పుతున్నాను. చూడండి ఒకసారి. ఇంకా లేట్ చేయకుండా ఒక లుక్ పైకేస్తే సన్మామ అయితే కనిపించాడు. ఇది కదయ్యా వీడియోలో అసలైన ట్విస్టా. చూడండి, జూమ్ చేస్తున్నా చూడండి. అక్కడ రెండు నక్కలైతే డాన్స్లు వేస్తున్నాయి. నా వైపు చూడంగానే నేను కెమెరా కొంచెం జూమ్ చేశాను. అవి చూడంగానే మళ్ళీ పొదల్లోకి వెళ్ళిపోయినాయి. చూడండి, వాటిని చూసి షాక్ అయ్యి నేనైతే మళ్ళీ ఇంటికైతే తిరిగి ప్రయాణమయ్యాను. తిరిగి ప్రయాణమయ్యే దారిలో నాకైతే పెళ్లి కొడుకు కనిపించాడు. ఆ పెళ్లి కొడుకు ఎవరో మీరు కూడా చూసేయండి. ఏమన్నాడో అసలు నేనేమన్నానో. కాబోయే పెళ్లి కొడుకు పొద్దున్నే లేపరా వాకింగ్ వస్తా అన్నాడు. వాడేమో వాకింగ్ పోయేస్తున్నాడు. ఏం వాకింగ్ ఇదో చేతిలో డబ్బా పట్టుకొని వస్తున్నాడు. వారే వారే, ఇందాక చూసారే మీరు ఆ నక్కలు నిజం అనుకుంటున్నారా? కాదు, నేను సృష్టించినవి.